తెలంగాణలోని చెరువులు ఇక్కడి ప్రజల సౌభాగ్యానికి ఆదరువులు. అయితే చెరువులు పల్లెల్లోనే కాదు పట్టణాల్లోనూ పుష్కలంగా ఉండేవి. వాటిలో నీళ్లు సముద్రంలోని జలరాశిని తలపించేది. రాను రాను హైదరాబాద్ నగరంలో చెరువులు కనుమరుగవుతున్నాయి. మరికొన్ని రోజులు పోతే అప్పట్లో ఇక్కడొక చెరువు ఉండేదట అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో అన్నట్టుగా తయారైంది. ఒకప్పుడు నగరవాసులకు తాగునీరు సాగునీరు అందించిన చెరువులు ఇప్పుడు నీళ్లు లేక నోరెండిపోయి రియల్ వ్యాపార ముసుగులో కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోతున్నాయి. అలాంటి వాటిలో ఒకటే నాగారం పరిధిలోని దామరకుంట చెరువు. హైదరాబాద్ పరిసరాల్లో కనిపిస్తున్న ఈ చెరువే దామరకుంట చెరువు. ఇది కొన్నేళ్ల క్రితం వరకు మంచినీళ్లు అందించింది. చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలకు జీవనాధారమైంది. అసలు ఈ చెరువుకు దామెరకుంట అనే పేరెందుకొచ్చిందో తెలుసా? ఈ కుంట తామెర పూలకు నిలవు. ఒకప్పుడు దీని నిండా తామెర ఆకులు పూలు నీళ్ల మీద తేలియాడుతూ అటువైపుగా పోయేవారికి కనువిందు చేసేవి. అదంతా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు ఓ అద్భుతమైన గతం. స్వచ్ఛమైన తాగునీరు, బాటసారులను రమ్మని పిలిచేది. ఇక్కడ జరిగిన వ్యవసాయానికి ఈ చెరువు నీరే ఆధారంగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి అందుకు పూర్తి భిన్నం. ఎందుకంటే ఈ చెరువులో అసలు నీళ్లే లేవు. చెరువునంతా భవన నిర్మాణ వ్యర్థాలతో నింపేశారు. చెరువు చుట్టుపక్కల భవనాలు నిర్మించడంతో దాని విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. మిగిలిన భూభాగాన్ని కూడా ఆక్రమించి దాన్ని లేఅవుట్ కింద మార్చడానికి కొంతమంది చూస్తున్నారని స్థానికులు అంటున్నారు. తమ కళ్ల ముందే చెరువు కుంచుకుపోతుండటంతో కలత చెందిన కొందరు స్థానికులు జేఏసీగా ఏర్పడ్డారు. చెరువులో పూడ్చివేతను అడ్డుకుని అక్రమ రియల్ దందాకు అడ్డుకట్ట వేస్తున్నామంటున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మా ఈ కాలనీకి ఇక్కడ స్వచ్ఛమైన నీరు అందించిన దారికుంట చెరువుని నెమ్మదిగా పూర్తి చేస్తూ చెత్త వ్యర్థాలు ఇక్కడే వేస్తూ మున్సిపల్ అథారిటీస్ వాళ్ళు అసలు ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. రెగ్యులర్గా ఇక్కడ చెత్త కాలబెడుతున్నారు. నేనే ఒక 100 సార్లు ఒక 10-15 సార్లు ఇప్పటివరకు నేనే స్వయంగా కంప్లైంట్ చేశాను. ఇక్కడ వరకు ఉన్న చెరువు నెమ్మదిగా ఈ నిర్మాణ వ్యర్థాలు వేస్తూ సగం వరకు పూర్తి చేశారు. ప్రస్తుతానికి బోర్లలో కూడా నీళ్ళు కూడా రావట్లేదు వర్షాభావ కండిషన్స్ వల్ల. ఇది పూర్తి చేస్తే ఈ గోపికృష్ణ కాలనీ చుట్టుపక్కల ఉన్న 10 కాలనీలకి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో నీటి ఎద్దడి నీళ్లు కొనుక్కునే పొజిషన్కి వస్తుంది. చెరువును పునరుద్ధరించాలని ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. చెరువు మొత్తాన్ని మట్టితో పూడ్చివేస్తుండటంతో వర్షాకాలంలో వరదల ద్వారా వచ్చే నీరంతా చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోకి చేరిపోతోందని స్థానికులు వాపోతున్నారు. దీనికి తోడు చెరువులో నీళ్లు లేకపోవడంతో కొంతమంది వాడిపారేసిన వ్యర్థాలు, భవన నిర్మాణ శిథిలాలు ఇక్కడే తెచ్చి నింపేస్తున్నారు. మరికొంతమంది కబ్జాకోరులైతే నెలకు కొంత చొప్పున భవన నిర్మాణ వ్యర్థాలు తీసుకొచ్చి క్రమంగా పూడ్చేస్తూ చదును చేసుకుంటూ ఆక్రమించేసుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ చెరువు కుంచుకుపోతూ నీళ్లు లేకపోవడంతో చుట్టుపక్కల భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. ఈసారి వర్షాలు గనక పడకపోతే నాగారం మున్సిపాలిటీ పరిధిలో నీటికి కరువు వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకప్పుడు కనుచూపు మేర విస్తీర్ణంతో కళకళలాడిన ఈ చెరువు కొద్దిగా కబ్జాకు గురవుతూ చాలా చిన్నదిగా మారిపోయింది. ఉన్న ఆకాస్త చెరువు కూడా అన్యాక్రాంతమవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎగువ కాలనీల నుంచి వచ్చే వరద నీరంతా చెరువులోకి చేరే విధంగా పైప్ లైన్స్ కూడా లేకపోవడంతో ఆ నీరు చుట్టుపక్కల ఇళ్లలోకి చేరుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన చెరువులను కాస్త లేఅవుట్లుగా మార్చేసి ఆ స్థలంలో ఇళ్ల నిర్మాణాలు చేస్తే భవిష్యత్తులో చెరువుల గురించి పుస్తకాల్లో మాత్రమే చదువుకుంటామని, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వెంటనే ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ అంతా బాగా ఏమంటే మేము కొత్తగా వచ్చాము, ఒక 3 years అవుతుంది. బాగా దోమలు అవి క్లీన్గా ఉండేది వచ్చేటప్పుడు. ఇప్పుడు మటుకు బాగా అంతా చెత్త అంతా తెచ్చి ఇందులోనే వేసేస్తారు. ఎందుకంటే ఈ లేకు చూస్తున్నాం మనము. దాదాపు ఇక్కడ మనం
కొంచెం మట్టి కుప్పలు పోసుకుంటా దాన్ని మొత్తం కూడిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రేపు ఆనవాళ్ళు లేకుండా చేసేదాన్ని ఇప్పుడు దాన్ని మళ్ళీ దాన్ని ప్లాట్ చేయడము వచ్చి అమ్ముకోవడం అవే జరుగుతుంటుంది. కాబట్టి ఈ చెరువు కాపాడాలని చెప్పేసి మేము పోరాటం ఇప్పుడు జేఏసీ తరఫున పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా దీనికి సుందరీకరణ చేయాలి. ఏమంటే దీన్ని మట్టంతా తీసేసి కొంత డెప్త్ చేసి సైడ్ పంటి వాళ్ళలా కట్టేస్తే ప్రజలకు చుట్టుముట్టు కాలనీ ప్రజలు సాయంత్రం వేళ తిరగనీకి చల్లటి వాతావరణం ఉంటుంది. ఏదేమైనా సహజ సిద్ధంగా ఏర్పడి ఎంతో మంది తాగునీటి అవసరాలు తీర్చిన ఈ దామెరకుంట చెరువు నేడు కబ్జాదారుల కబంధ హస్తాల్లో చేరి కనుమరుగవటం బాధాకరం అంటున్నారు ప్రకృతి ప్రేమికులు. నగరంలోని చెరువుల సుందరీకరణ గురించి మాట్లాడుతున్న మన పాలకులు నాగారంలోని దామెరకుంట చెరువును ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలని, ఈ చెరువుకు పూర్వ వైభవం తీసుకొస్తే ఇక తామంతా కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్తున్నారు స్థానికులు. మరి దామెరకుంట చెరువుకు గత వైభవం వస్తుందా? వేచి చూద్దాం.